అందరికీ నమస్కారం అండి. ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామిపై మంచు విష్ణు సీరియస్ అయ్యారు. ఎందుకంటే జాతకం అనేది పర్సనల్, అది వ్యక్తిగతం. అలాంటి వాటిని పబ్లిక్లో పెట్టడం చాలా తప్పు. నిశ్చితార్థమై పెళ్ళికి రెడీగా ఉన్నటువంటి జంట విడిపోతారని చెప్పడం ఇంకా పెద్ద తప్పు. పబ్లిసిటీ కోసం పక్కవాడిని బ్లేమ్ చేయడం, ఇబ్బంది పెట్టడం, రాసి పెట్టుకోండి బల్లగుద్దు చెబుతున్నానంటూ వేణుస్వామి చేసినటువంటి వ్యాఖ్యలపై మంచు విష్ణు చాలా సీరియస్ అయ్యారు. విష్ణు గారు సినిమా ఇండస్ట్రీలో ఎవరికే అవసరం వచ్చినా, ఎటువంటి కష్టం వచ్చినా నేనున్నాను అంటూ భరోసా ఇస్తూ ఉంటారు. ఇండస్ట్రీలో సంబంధించి ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ సమస్య వచ్చినా మంచు విష్ణు సపోర్ట్గా ఉంటారు. ఆయన మంచి వ్యక్తి. అయితే రీసెంట్గా వేణుస్వామి నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ళ నిశ్చితార్థంపై చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా అంతటా దుమారం రేపుతున్నాయి. వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతుంటే ఆశీర్వదించవలసింది పోయి వీరిద్దరూ విడిపోతారు అని చెప్పడం చాలా పెద్ద తప్పు. ఇది మంచి పద్ధతి కాదు. దీన్ని కూడా పబ్లిక్గా వచ్చి వీడియో చేసి చెప్పారు. అయితే ఈ విషయంపై సోషల్ మీడియాలో గత 2 రోజుల నుంచి కూడా ఒక వైరల్ అయిపోతుంది. ఎందుకు ఎవరు అడిగారు ఇతనని? ఈ విషయంపై నాగార్జున గారు చాలా సీరియస్ అయ్యారు. ఎందుకంటే సమంత, నాగ చైతన్యుల విషయంలో కూడా వేణుస్వామి ఇలాంటి దుమారమే గతంలో చేశాడు. ఆ తరువాత వాళ్ళిద్దరూ విడిపోయిన తర్వాత ఆ వీడియోని పబ్లిసిటీగా వాడుకొని ఒక్కసారిగా లైన్లోకి వచ్చేశారు వేణుస్వామి. అయితే ఈ మధ్య కాలంలో వేణుస్వామి చెప్పింది ఏది కూడా జరగడం లేదు. ప్రభాస్కి జీవితంలో మళ్ళీ హిట్ ఉండదని చెప్పేటటువంటి వేణుస్వామి కల్కి మూవీ రిలీజ్ అయింది, సూపర్ డూపర్ హిట్ కావడంతో ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. సూపర్ డూపర్ హిట్ అయింది, విజయం సాధించింది. వేణుస్వామికి ఒక్కసారిగా డిమాండ్ తగ్గిపోయింది. ఆయన మాట మరి ఎవరు నమ్మే పరిస్థితిలో లేదు. ఆ తర్వాత మొన్న ఏపీలో జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా 2024లో సీఎం అవుతారని చెప్పారు వేణుస్వామి. ఏపీ రాష్ట్ర ఫలితాలు ఎలా వచ్చాయో అందరికీ తెలిసినటువంటిదే. ప్రస్తుతం వేణుస్వామి చెప్పింది ఏదీ జరగలేదు, ఏదీ కూడా వర్కౌట్ కాలేదు. అయితే రీసెంట్గా వేణుస్వామి ఒక వీడియో రిలీజ్ చేస్తూ ఇక నుంచి రాజకీయాలకు, సినిమాలకు సంబంధించినటువంటి విషయాల గురించి నేను మాట్లాడనంటూ చెప్పుకొచ్చారు. మరలా రీసెంట్గా నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ళ నిశ్చితార్థం రోజు మళ్ళీ తెరపైకి వచ్చి వీళ్ళ జాతకం చెబుతానంటూ ఒక వీడియోను రిలీజ్ చేశారు ఆయన వేణుస్వామి. అందులో వీళ్ళిద్దరూ ఖచ్చితంగా 2027లో విడిపోతారని బల్లగుద్దు చెబుతున్నా రాసి పెట్టుకోండి అని వేణుస్వామి చెప్పినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ఈ విషయంపై నాగార్జున, మంచు విష్ణు అలాగే సినీ ప్రముఖులు చాలామంది సీరియస్ అయ్యారు. ఇకనైనా ఇట్లాంటివి మానేసి పక్కవాడిని బ్లేమ్ చేయకుండా ఉంటే చాలా మంచిది. నమస్తే అండి.